వాక్య ధ్యానం కొరకు 138వ కీర్తన 8వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రతి ఒక్కరూ చేయు కార్యములను ఆయన మాత్రమే సఫలపరచగలిగినటువంటి దేవుడు. ఏ ఒక్కరు కూడా ఆయన సహాయము, ఆయన చిత్తం లేకుండా భూమి మీద వారు ఏ కార్యములు చేసినా అవి ఎంతమాత్రం కూడా సఫలం కాక విఫలమై ఎంతో నష్టపోవారినిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఒక వ్యక్తి యొక్క కార్యమును సఫలం చేయాలి అని అంటే 57వ కీర్తన 2వ చరణంలో ఇదే భక్తుడు తెలియచేసినటువంటి ఒక మాటను మనం చూస్తే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అని ఇక్కడ తెలియచేయటను గమనించగలం. మనం చేయు కార్యములు ప్రభు సఫలపరచాలంటే మనం దేవునికి మొర్రపెట్టేటటువంటి వారుగా ఉండాలి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనం ప్రార్థించకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు మన కార్యములు సఫలపరచకపోతే అంతమున మనము మన కార్యములన్నిటిలో విఫలమయ్యేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. ఆ కారణాన్ని బట్టే దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మహోన్నతుడైన దేవునికి, మన కార్యం సఫలం చేసే దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధముగా మొరపెట్టువారుగా ఉంటామో 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ ప్రభువారు తన ఆత్మ ద్వారా తన ప్రజలతో ఆయన అంటున్నారు, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును అని తెలియచేయటం గమనించగలం. నిజమే, మొరపెట్టుట అనగా మన ప్రతి కార్యం విషయమై దేవుని సన్నిధికి వచ్చి మనం విచారణ చేయుట. ఎందరైతే ప్రార్థన చేస్తారో వారిని ప్రభువారు తన ఆత్మచేత నడిపిస్తారు. ఆయన వారి పక్షముగా ఆ విధముగా ఉంటారు కనుక వారు చేయు కార్యములన్నీ కూడా సఫలమవుతాయి అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ పద్ధతిని అనుసరించినటువంటి భక్తుడైన ఎజ్రా గారు ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనంలో వారు ప్రభు సన్నిధిని దుఃఖపరుచుకుని తమకును తమ చిన్నవారికిని తమ ఆస్తికిని శుభప్రయాణం కలుగునట్లు వారు వేడుకొనుటకై అహావ నది దగ్గర ఉపవాసం ఉన్నారు. ఆ విధముగా వారు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనంలో తమ దేవుని హస్తం వారికి తోడుగా ఉండటాన్ని బట్టి శత్రువుల చేతుల నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి ఆయన వారిని తప్పించినందున వారు చేరవలసిన యెరూషలేము అనేటటువంటి గమ్యాన్ని వారు చేరుకున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ జీవిత ప్రయాణంలో ప్రభు మన పక్షంగా లేకపోతే మన కార్యములన్నీ విఫలమవుతాయి. గనుక దేవుని పక్షంగా మనం ఉండటం దేవునికి మొరపెట్టడంలో తెలియజేస్తుంది. మొరపెట్టండి, ఆయన మీకు ప్రత్యక్షమై నిశ్చయముగా మీరు చేయు కార్యములు సఫలపరిచి మీ ద్వారా అనేక ఆత్మలు మేలుకు పొందుటకై పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆయన మిమ్మల్ని దీవించబోతున్నారు. నాడు ఎజ్రా ఎలా ఇతరులకు దీవెనకరంగా ఉన్నాడో మనం కూడా అనేకులకు మాదిరిని, దీవెనకరమైన మార్గాన్ని చూపించే వారంగా ఉండటానికి ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి మేలు పొందుదుముగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు వన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటిదిన దీవెనలు తమ సమస్త కార్యముల విషయంలో అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు